రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన 2 జనరల్ ఎలక్షన్స్ లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల ఎంట్రీతో హడావుడి మొదలైంది. తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల 2 ఏళ్లు కష్టపడ్డా కనిపించని మద్దతు ఏపీ కాంగ్రెస్ లోకి ఆమె వస్తున్నారనగానే కనిపించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిలతో కలిసి పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా ఆమె రాకను స్వాగతించారు. ఇక పీసీసీ బాధ్యతలు చేపట్టగానే షర్మిల జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూకుడుగా జనంలోకెళ్తున్నారు. అంతవరకు బానే ఉన్నా కాంగ్రెస్ కు దూరమైన ట్రెడిషనల్ ఓటు బ్యాంకును షర్మిల తిరిగి వెనక్కి రప్పించగలరా? రానున్న ఎన్నికల్లో పార్టీని ప్రభావితం చేసే స్థాయికి తీసుకెళ్లగలుగుతారా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత దారుణంగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూడనంత ఘోర పరాజయం ఆంధ్రాలో చవిచూసింది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ని ప్రజలు పట్టించుకోవడమే మానేశారు. ఇక ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న బీజేపీపై కూడా ఏపీ వాసుల్లో అదే కోపం కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్ తో 2019లో దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలో లేనంత తక్కువ ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి రాజకీయ వాతావరణంలోనూ బీజేపీతో పోల్చి చూస్తే కాంగ్రెస్ పరిస్థితే కాస్త మెరుగ్గా ఉందని లెక్కలు చెబుతున్నాయి. 2019 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో 1.17% ఓట్లొచ్చాయి. అప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే 1,00,000 ఓట్లు ఎక్కువ దక్కించుకోగలిగింది కాంగ్రెస్. అప్పుడే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.31% ఓట్లు దక్కాయి. ఏపీ కాంగ్రెస్ పరిస్థితి అంత దారుణంగా తయారైన రఘువీరారెడ్డి, కేవీపీ, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్వలి, సుంకర పద్మశ్రీ వంటి నాయకులు పార్టీని వీడలేదు. ఇప్పుడు షర్మిల రాకతో మళ్లీ ఆంధ్ర కాంగ్రెస్ ఊపిరి పోసుకుంటుందని ఆ పార్టీ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అవడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాల మార్పుపై చర్చ మొదలైంది. అటు జగన్తో పనిచేయలేక ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వంటి పార్టీలో చేరడం ఇష్టం లేక పార్టీలోనే ఉండిపోయిన కాంగ్రెస్ నాయకులంతా షర్మిల రాకని మూకుమ్మడిగా స్వాగతిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సీటు నిరాకరించడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కాంబినేషన్ కలిసి వచ్చినట్టయింది. ఆయన తరహాలోనే వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు కాంగ్రెస్ బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ కి రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అనామకంగా మారడం కలిసొచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న దళిత, రెడ్డి, ముస్లింలతో పాటు ఇతర కులాల్లోని కాంగ్రెస్ సానుభూతి పరులు వేరే ఆల్టర్నేటివ్ లేక జగన్ పక్షాన చేరారు. 2019 ఎన్నికల్లో జగన్ ఆ కాంబినేషన్ ని మరింత బలపరిచి గతంలో కాంగ్రెస్ కి ఎన్నడూ పనిచేయని బీసీ కులాల్ని కూడా తన వైపుకు తిప్పుకోగలిగారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆనాటి పాత కాంగ్రెస్ ఓటర్స్ ని తిరిగి ఆకర్షించే పనిలో పడ్డారు. ఓటు బ్యాంకు అలా మళ్లే పరిస్థితి ఉందని తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచిన తెలంగాణ ముస్లింలు చాలా మంది మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మళ్లారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకమయ్యాయి అన్న ప్రచారం కాంగ్రెస్ కు ప్లస్ అయి అక్కడ పవర్లోకి వచ్చింది. ఏపీలో కూడా అదే అస్త్రాన్ని షర్మిల సంధిస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం, ప్రతిపక్షాలు కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయ్యాయని టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు. అసలు బీజేపీ పార్టీ నాకు వద్దు అని కదా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. వద్దు అని కదా ఒక బీజేపీ ఎంపీని గెలిపించలేదు, ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు. మరి అలాంటప్పుడు మొత్తం నీ ఎంపీలను మొత్తం తీసుకెళ్లి బీజేపీ ఆఫీసులలోనే కూర్చోబెడుతున్నారు. బీజేపీ మాట వింటున్నారు. బీజేపీ ఏ ఫైల్ ఇచ్చినా సంతకం పెడుతున్నారు. బీజేపీ ఏ జీవో ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఏ చట్టాలు ఇచ్చినా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అంతగా అమ్ముడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ చేయాల్సింది ఏమీ చేయలేదు కదా. అలాంటప్పుడు బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడుపోయింది? వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అడుగుతున్నాం. దాంతో ఇంతకాలం వైసీపీకి మద్దతిచ్చిన బీజేపీని వ్యతిరేకించే వర్గాలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంలో అన్ని విధాలా అండగా నిలిచారు షర్మిల దంపతులు. తెర వెనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టడంలో షర్మిల భర్త అనిల్ కీలక పాత్ర పోషించారు. అలాంటి ఆయన జగన్ పగ్గాలు చేపట్టిన 2.5 ఏళ్లకు విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో జగన్ కండగా నిలిచిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో ఆయా వర్గాల నేతలతో ఆయన మీటింగులు కూడా పెట్టారు. దాంతో అనిల్ ఏపీలో పార్టీ పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. వచ్చే ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కాంగ్రెస్ కు ప్రచారం చేయడం ఖాయం. క్రైస్తవ మత ప్రబోధకులైన ఆయన ఇంపాక్ట్ ఆ వర్గంపై ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్రంలో క్రైస్తవుల ఓట్లు దాదాపు 20% ఉన్నట్టు రికార్డు చెబుతున్నాయి. షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజే మణిపూర్లో చర్చిలపై దాడులు ఒక క్రైస్తవురాలిగా తనని బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రిస్టియన్ అయి ఉండి మణిపూర్ హింసపై మాట్లాడని జగన్ క్రైస్తవ వ్యతిరేకని ధ్వజమెత్తారు. మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 మంది 2000 చర్చిలను ధ్వంసం చేసిన 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? జగన్ క్రైస్తవుడే అయినా బీజేపీతో ఉన్న అనుబంధం మూలంగా ఒక్కసారి కూడా మణిపూర్ విషయంలో పెదవి విప్పలేదన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకిస్తూనే జగన్ వైపు నిలిచిన ముస్లిం క్రైస్తవ ఓటర్స్ ని ఆకర్షించడంతో పాటు వైసీపీలో జగన్ వైఖరితో అసంతృప్తి ఉండి కూడా వేరే పార్టీల్లో చేరలేని నాయకుల్ని ఆకర్షించే పనిలో పడింది కాంగ్రెస్. షర్మిల ఓటు బ్యాంకును తిరిగి రాబట్టే పనిలో ఉంటే ఆమెకు గాడ్ ఫాదర్స్ లాంటి కేవీపీ, రఘువీరారెడ్డి వంటి సీనియర్లు అటువంటి నేతలతో ఇప్పటికే మంత్రాలు సాగిస్తున్నారట. మొత్తం మీద షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో స్తబ్దత తొలగిపోయి కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతుకుతున్న ఆ పార్టీకి ఆ లోటు తీరిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో జగన్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల వర్గాలు ఖుషి అవుతున్నట్టు కనిపిస్తుంటే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోందంటున్నారు. అందుకే వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా వైఎస్ షర్మిలని టార్గెట్ చేయడం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. షర్మిల తన ప్రసంగంలో జగన్ని పేరు పెట్టి సంబోధించడంపై వైవి సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తే సజ్జల వంటి నేతలు వైఎస్ షర్మిల పేరులో వైఎస్ని తీసేసి పలుకుతున్నారు. ఎక్కడా వైఎస్ షర్మిల పేరు ముందు వైఎస్ అనే అక్షరాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మొత్తానికి రేపు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏ పార్టీ కొంప ముంచుతుందో కానీ చతికిల పడిపోయిన కాంగ్రెస్ చకచకా అడుగులు వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.